నా పేరు టీ విజయ్. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను ఎంపీపీఎస్ స్కూల్లో చదువుతున్నాను. మా డిస్టిక్ అనంతపూర్ డిస్టిక్. ఇప్పుడు మనం ర్యాకెట్ ద్వారా శాటిలైట్లను పంపిస్తాం. ర్యాకెట్ల ద్వారా నిర్ణీత కక్షలకు ప్రవేశపెడతారు. ర్యాకెట్ ఏ విధంగా పనిచేస్తుందో పరిశీలిస్తే ఏ చర్యకైనా సమాన మరియు వ్యతిరేకమైన ప్రతి చర్య ఉంటుంది అనే న్యూటన్ 3వ నియమం ప్రకారం పనిచేస్తుంది. రాకెట్లో 2 ఛాంబర్లు ఉంటాయి. ఒక ఛాంబర్లో ఆక్సిజన్, 2 ఛాంబర్ల ఇంధనము. ఈ ఇంధనం ఆక్సిజన్ సహాయంతో మండుతుంది. మండుతున్న వాయువులు అధిక వేగంతో నాజిల్ గుండా బయటకు వస్తుంది. ఇది చర్య. ప్రతి చర్యగా రాకెట్ పైకి దూసుకుపోతుంది. రాకెట్ పై భాగంలో ప్రయోగించవలసిన శాటిలైట్లు అమర్చుతారు. రాకెట్ ఈ విధంగా నిర్ణీత ఎత్తుకెళ్ళి శాటిలైట్లు రాకెట్ నుండి విడిపోయి నిర్దేశిత కక్షలో తిరుగుతూ ఉంటాయి. టెలివిజన్ ఏ విధంగా పనిచేస్తుందో పరిశీలిద్దాం. టీవీ బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ను పరిశీలిస్తే ప్రదర్శించవలసిన వ్యక్తి లేదా చిత్రం అనేక విద్యుత్ తరంగాలను మార్చబడతాయి. ఈ విద్యుత్ తరంగాలు విద్యుత్ తరంగాలుగా మార్చుతారు. వీటిని EM వేవ్స్ అంటారు. ఇదే విధంగా శబ్ద తరంగాలను కూడా EM వేవ్స్గా మార్చుతారు. ఈ దృశ్య శ్రవణ తరంగాలను కలిపి టీవీ టవర్ల ద్వారా ఉపగ్రహాలకు పంపుతారు. ఈ ఉపగ్రహాలు మన ఇంటిపై యాంటీన్ లేక డిష్ ద్వారా టీవీకి చేరుతాయి. టీవీలో ఈ తరంగాలు దృశ్యాలు కానీ శబ్దాలు కానీ వేరుపడతాయి. ఈ తరంగాలు మనం టీవీ ద్వారా చూడగలుగుతున్నాం. ఇదే విధంగా ఇంటర్నెట్ సెల్ ఫోన్లు కూడా పనిచేస్తున్నవి.